యెహోవా ఇలా అంటున్నాడు, ఇప్పుడైనా ఉపవాసముండి కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రండి. రిత్రాన్ని యెహోవా దేవుడు అత్యంత కృపగలవాడు, దయగలవాడు, త్వరగా కోపపడేవాడు కాదు, విస్తారంగా ప్రేమ చూపించేవాడు, శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. చెబుతాడు, ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో, మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, పానరర్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో, ఎవరికి తెలుసు. పట్టణ సీయోనులో బాకా ఊదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, సంఘంగా కూడండి. సిల్లా ప్రజలను సమకూర్చండి, సంఘాన్ని ప్రతిష్ఠించండి, పెద్దలను పిలిపించండి. పిల్లను చంటి పిల్లలను తీసుకురండి. పెళ్లి కొడుకులు తమ గదుల్లో నుంచి, పెళ్లి కూతుళ్ళు తమ పెళ్లి గదుల్లో నుంచి రావాలి. సిదనా యెహోవాకు పరిచర్య చేసే సేవకులు, యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. యెహోవా నీ ప్రజలను కనికరించు, నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు, వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?